వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాల గురించి ప్రతిపక్షాలు అలాగే మీడియా కానివ్వండి ఏ స్థాయిలో విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి వాటి మొత్తాన్ని కూడా కేర్ చేయలేదు. పైగా ఎటువంటి అక్రమ తవ్వకం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇదే ఇసుక విధానం వల్ల దాదాపుగా 20 లక్షలకు మంది పైగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పి అనేక సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు ఆ ఇసుక రవాణా అనేది పూర్తిగా అక్రమంగా జరిగింది, అసలు ఇసుక తవ్వకాలే పూర్తిగా అక్రమంగా జరిగాయని చెప్పి హైకోర్టు సాక్షిగా కేంద్రం కొండ బద్దలు కొట్టింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు చెప్పినా మీడియా చెప్పినా నువ్వు దాన్ని ఖండించావు. పచ్చ మీడియా అన్నావు, ప్రతిపక్షాలు ఆరోపణలు అన్నావు, ఓకే పక్కన పెడదాం. మరి ఈరోజు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ అక్రమ తవ్వకాలు నిజమే, ఇక్కడితో మేము వదిలిపెట్టట్లేదు, దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ అక్రమ తవ్వకాల వివరాలన్నీ ఇస్తాం, తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఏపీలో ఇసుక తవ్వకాలు అనేది పూర్తిగా అక్రమం, ఎక్కడా పారదర్శకంగా జరగలేదని చెప్పి కొండ బద్దలు కొట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చిమిరకాయ పడింది. నువ్వు సమాధానం చెప్పాలా? నీ హయాంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తేల్చింది. అంతేందుకు గతంలో ఎన్జిటి చెప్పలేదా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి? కొన్ని రేవుల మీద కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలు నిషేధిస్తే రాత్రులు క్రొక్లైన్లు ఆ మిషనరీ పెట్టేసి ఇసుక మొత్తాన్ని నదీ గర్భం నుంచి తవ్వలేదా? కేంద్రం ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పింది, ఇసుక తవ్వటం అంటే మామూలుగా తవ్వటం కాదు, నదీ గర్భంలోకి వెళ్ళిపోయి తవ్వుతున్నారు, అది ప్రకృతి విపత్తులకు దారితీస్తుంది. ప్రకృతితో ఎప్పుడు కూడా మనం ఆటలాడకూడదు. నదీ గర్భంలోకి వెళ్ళిపోయి అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం ఇక్కడ ఇసుక తవ్వకూడదు, దాన్ని వదిలేయాలి. కేవలం పైన వచ్చినటువంటి ఇసుకను మాత్రమే మనం తీసుకోవాలి, కానీ నదీ గర్భంలోకి వెళ్ళిపోయి దాన్ని మొత్తాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అది అనేక విలయాలు ప్రకృతి విలయాలకు దారితీస్తుంది. కానీ వీళ్ళు నదీ గర్భంలోకి వెళ్ళిపోయి పెద్ద మిషనరీస్ ఉపయోగించి ఇసుకను తవ్వారు. అది నేను చెప్పలా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆల్రెడీ గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన మాట నిజమే, అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు అనుమానం ఉందని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేసి కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలు నిషేధించారు. అయితే పగలు తవ్వటం మానేసి రాత్రులు తవ్వేస్తున్నారు దాన్ని. దీని మీద అనేక కథనాలు వచ్చినా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలా. కానీ ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టుగా హైకోర్టు సాక్షిగా చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏమని? అసలు మీరు అక్రమ తవ్వకాలు జరగట్లేదని మీరు ఎలా చెప్తారు? ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో తవ్వకాలు జరిగాయని చెప్పింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్రమ తవ్వకాలని చెప్తుంది. మీరు అక్రమ తవ్వకాలు కాదని మీరు ఎలా చెప్తారు? అసలు ఇసుక ధరను ఎలా నిర్ణయించారు? ఏ ప్రాతిపదికన మీరు ఇసుక ధరను నిర్ణయించారు? ఎన్ని రోజులు ఇలాంటి మాయ మాటలు చెప్పి తప్పించుకుంటారు? ఒకవేళ అక్రమ ఇసుక తవ్వకాలను ఎప్పటికైనా అదుపు చేయకపోతే సంబంధిత అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కోర్టులతో ఆటలాడొద్దని చెప్పి చాలా ఘాటుగా హెచ్చరించింది హైకోర్టు. అయినప్పటికీ కూడా చీమగుట్టినట్టుగా కూడా ఇది లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ఇసుక అక్రమ తవ్వకాల గురించి కేంద్రం కొండబాదలు కొట్టిన ఈ రోజుకి నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, లేదా మైనింగ్ డిపార్ట్మెంటు వీళ్ళు కానివ్వండి, ఎవరు ఈ రోజుకి నోరు మెదపలేదు. అంటే అక్రమ తవ్వకాలు జరిగాయని ఒప్పుకున్నారు కదా, కేంద్రం చెప్పిన మాట నిజమేనని ఒప్పుకున్నారు కదా. సో ఏం చెప్పింది కేంద్రం అనేది మన దగ్గర ఒక ఆర్టికల్ ఉందో, ఒకసారి చూద్దాం. సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం, అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు. ఇక్కడ ప్రధానంగా కీలకమైన అంశం ఏంటంటే అనుమతులు లేవు. అసలు ఎటువంటి ఎన్జిటి అనుమతులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా, కేంద్రం అనుమతులు లేకుండా, పర్యాటక శాఖ అనుమతులు లేకుండా నదీ గర్భాలను పూర్తిగా దవ్వేశారు. అణువు దోచేశారు. 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్స్ నేడు తమ్ముడు పేట దందా, తాడేపల్లికి కోట్ల వాటాలు, కొండ బద్దలు కొట్టిన కేంద్రం ఆంధ్రజ్యోతి మాత అక్షర సత్యం. కానీ గతంలో ఇదే వార్తలు రాస్తే వీళ్ళ మీద విషం చిమ్మారు సొంత పత్రికలు. ఏది ఇప్పుడు రాయ్, నీ సాక్షి పత్రికలో ఇప్పుడు ఒక ఆర్టికల్ రన్ చేయి, ఇసుక బొక్కుడు నిజమేనని చెప్పి ఆర్టికల్ రన్ చేయి. కేంద్రం చెప్పింది కదా, హైకోర్టు ప్రశ్నించింది కదా, ఇంకా ఎంతకాలం మాయ మాటలు చెప్పి తప్పించుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది కదా, ఆ హెడ్డింగ్కి పెట్టి నువ్వు రాయి, ఒక ఆర్టికల్ రాయి. వీళ్ళు గతంలో ఇసుక తవ్వకాలు జరిగాయని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాస్తే వాళ్ళ మీద విషయం చెమ్మటం, పచ్చపత్రికలని చంద్రబాబు చెప్పినట్టు రాస్తున్నాడని, చంద్రబాబు చెప్పినట్టు కేంద్రం చెప్పిందా? ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందా? ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? ఆ రోజు నువ్వు తవ్వకాలు జరగట్లేదని అడ్డగోలుగా వాదించిన వాళ్ళందరూ ఈరోజు తల ఎక్కడ పెట్టుకోవాలా? ఎంత నదీ గర్భంలోకి వెళ్ళి తవ్వేస్తారా?
అంటే మీరు వేల కోట్లు మింగడం కోసం ప్రకృతితో ఆటలాడతారా? ఒకప్పుడు టీడీపీ హయాంలో ఇసుక ఫ్రీగా వచ్చింది, మాట వాస్తవం. కేవలం ట్రావెలింగ్ ఛార్జీ మాత్రమే ఉండేది. అంటే ఇసుకకు ఎటువంటి ధర లేదు, ఫ్రీగానే లోడ్ చేసేసుకోవచ్చు. మీ సొంత వాహనం అయితే మీరు ఫ్రీగానే లోడ్ చేసుకుని తెచ్చేసుకోవచ్చు. లేదంటే ఆ వాహనానికి ట్రావెలింగ్ ఛార్జీ మాత్రమే ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఇసుక గతంలో 2000 ఉందనుకోండి, ఇప్పుడు 3 నుంచి 4 రెట్లు పెరిగింది. అంటే 8000 నుంచి 10,000 దాకా కూడా ఇదే అయిన పరిస్థితి ఉంది. అంటే ఎంత పెరిగిపోయింది ఇసుక? ఎందుకు పెరిగింది అంటే ఈ ట్రావెలింగ్ ఛార్జీ పెరిగింది, అక్కడ ఇసుక ధర కూడా పెరిగింది. ఒకప్పుడు ఉచితంగా ఇచ్చారు, పైగా ఉచితంగా చంద్రబాబు ఇసుక ఇచ్చాడని ఆయన మీద కేసు, ఆదాయానికి గండి కొట్టారట. మీరు మీ మీద ఏం పెట్టాలి ఇప్పుడు? రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ ఇసుక అనేది అతిపెద్ద కుంభకోణం. ఇది గతంలో చంద్రబాబు గారు ప్రాజెక్టులు పర్యటనకి వెళ్ళినప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఈ ఇసుక కుంభకోణం ఉందని చెప్పి నాడు ఆరోపణలు చేస్తే ఆ వెంటనే ఒక వారం 10 రోజుల గ్యాప్లోనే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన గతంలో ఆరోపణలు చేశాడు, ఇసుకలో 40,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. మరి ఎక్కడికి పోతుంది ఈ తవ్విన ఇసుక డబ్బు? అంతా ఎడకపోతుంది, తాడేపల్లి పేలసు పోతుంది. ప్రతిపక్షాలు చెప్పేది అదే కదా. పోనీ కాదా? ఏం జరిగిందో చెప్పాలా, తవ్విన ఇసుక ఎంతో చెప్పాలా. జేపీ వెంచర్స్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేశారు. వాళ్ళ గడువు ముగిసిన తర్వాత కూడా వాళ్ళ బిల్లులే ఇచ్చి అడ్డగోలుగా దోచేశారు. సో ఇలా పూర్తిగా ఇసుక మాఫియా నడిచింది. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఇసుకనైతే అమ్ముకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు, ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం అని ఎవరు చెప్పారు? కేంద్రం చెప్పింది. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం. ఇందులో ప్రతిపక్షాలకు కానివ్వండి లేదా ఇంకొకళ్ళకి కానివ్వండి ఎటువంటి పాత్ర లేదు. ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రుషికొండ మీద కూడా అక్రమంగా కొట్టేసి దాని నిర్మాణం చేపట్టారని ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఒక కమిటీ ఎత్తే ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఇప్పుడు కూడా కేంద్రమే చెప్పింది. రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం. ఇసుక అక్రమ మైనింగ్ నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలనే ఆదేశం. వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 21కు వాయిదా. అయితే నిన్న కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఒకసారి చూడండి. ఇసుక ధరను ఎలా నిర్ణయిస్తున్నారు, ఎలా రవాణా చేస్తున్నారు, అక్రమ తవ్వకాలు లేవని మీరెలా చెబుతారు, ఎంతకాలం ఇలాంటి మాటలు చెబుతారు? రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై వరుసగా వాద్యాలు దాఖలవుతూనే ఉన్నాయి. తవ్వకాలు నిర్వహించడంలో విఫలమైతే చర్యలు తప్పవు, అధికారులను హెచ్చరించారు. మీరు అంటే ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, కోర్టుకి ఏం చెప్తున్నారు? అబ్బాబ్బే ఆ తవ్వకాలు జరగట్లేదు, అక్రమ తవ్వకాలు లేవని చెప్తున్నారు. దానికి కోర్టు వ్యాఖ్యానించింది. ఏం పెచ్చపెచ్చగా ఉందా, ఆటలు ఆడుతున్నారా? ఒక పక్క వాద్యం మీద వాద్యం దాఖలు అవుతూనే ఉన్నాయి, మరో పక్క ఏమో అటు ఎన్జీటీ చెప్తుంది, ఇటేమో కేంద్రం చెప్తుంది. మీరేమో అక్రమ తవ్వకాలు లేవని మీరు ఎలా చెప్తారు? ఎప్పటికైనా జరిగింది చాలు, ఎప్పటికైనా నిలువరించకపోతే సంబంధిత అధికారులు ఎవరిని కూడా మేము వదిలిపెట్టబోమని చెప్పి హైకోర్టు కుండ బద్దలు కొట్టినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇంత వేల కోట్ల రూపాయలు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఎందుకు మిన్నుకుండిపోయారు? అంటే వాళ్ళు ఇచ్చిన వాటాలకు కక్కుర్తిపడ్డారా, లేదా వాళ్ళు ఇచ్చే పోస్టింగుల కోసం కక్కుర్తిపడ్డారా, లేదా వాళ్ళ బెదిరింపులకు భయపడ్డారా? ఎక్కడో ఒక చోట 2 చోట్ల జరిగితే అనుకోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమతులు లేకుండా అవసరానికి మించి అడ్డగోలుగా దవ్వేసి పోనీ తవ్వింది మొత్తం మన రాష్ట్రంలో ఉపయోగించారంటే పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. ఏ బోర్డర్లో చూడు ఇసుక లారీలు, ఇసుక టిప్పర్లే. అంటే మన ఇసుక మొత్తం కూడా మనకు అందట్లేదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అసలు మొదట్లో ఇసుక ఎంత కష్టమైపోయింది, ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారు. పేదల లాంటి వాళ్ళు ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, ఈరోజు ఏ చిన్న సిమెంట్ పని చేయాలన్నా ఇసుక లేకుండా పని జరగదు. నువ్వు చిన్న షెడ్డే కట్టుకో, లేకపోతే ఎక్కడైనా చిన్న ఫ్లోరే వేసుకో, లేకపోతే ఇల్లే కట్టుకో, లేదా ఇంకోటే కట్టు, ఇసుక లేకుండా ఏ పని జరగదు. కానీ ఆ ఇసుకే బంగారంలాగా మారిపోయింది. కేజీల లెక్కన కొనుక్కోవాలేమో అన్న స్థాయిలో ఒకానొక దశలోకి వెళ్ళిపోయింది. జేపీ వెంచర్స్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేశారు. ఇసుక మొత్తం కూడా అక్రమ మైనింగ్ పక్క రాష్ట్రాలకి తరలించేశారు. ఇసుక మొత్తం కాదని బొక్కటం, మీడియాలో ఎప్పుడైనా ఫోటోలు అయితే లారీలకి మాకు సంబంధం లేదంటాం. ఎవరైనా మీడియాలు ఇసుక రీచ్ ద్వారాకి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీస్తే చంపేస్తామని బెదిరించడం. ఇసుక మాఫియా ఎంతగా బరితెగించిందో తెలుసా? అడ్డం వస్తే నీ శాంతికి గలంత అవుతుంది, రేపటి నుంచి నీ ఆచూకీ ఎవరికీ కనపడదని చెప్పి బెదిరించే స్థాయికి వచ్చారు మీడియా వెళ్తే. అలాంటి స్థాయి ఒక రౌడీ మాఫియానే ఇసుక సామ్రాజ్యం మొత్తాన్ని నడిపింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఇసుక దందా బయటపడింది. గత 5 ఏళ్లుగా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్విన మాట వాస్తవం, దాన్ని అమ్ముకున్న మాట వాస్తవం, వేల కోట్ల రూపాయలు దోచుకున్న మాట అన్నిటికంటే వాస్తవం.
దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద రంగంలో దిగి సుమారు ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేయాలి. అవసరమైతే దీని వెనక ఉన్న కూపి బయటికి లాగడానికి, ఈ డబ్బు ఎక్కడికి తరలిందో బయటికి లాగడానికి సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే. ఈ ఇసుక అనేది పేద ప్రజలకు వరం. ఈరోజు ఇటు పని చేసుకోవడానికి పనులు లేవు వాళ్ళకి, వాళ్ళ రాష్ట్రాలు వదిలి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఒక ఇసుక మీద ఎన్ని డిపార్ట్మెంట్లు ఆధారపడి ఉంటాయండి? ఇసుక అంటే కేవలం ఇసుక ఒకటేనా? టాపీ మేస్త్రుల దగ్గర నుంచి, వడ్రగుల దగ్గర నుంచి, పెయింటర్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న పరిశ్రమల దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి, ఇలా అన్ని విభాగాలు కూడా ఇసుకతో అనుసంధానం అయి ఉంటాయి. దాని అనుబంధ రంగాలన్నీ కూడా ఒకసారిగా కుదేరైపోయిన పరిస్థితి. పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు టాపీ మేస్త్రి 1000 రూపాయలు తీసుకుంటే ఈరోజు ఒకానొక దశలో ఇసుక దొరక్క మేము 100-200 కూడా పనిచేస్తాం, ఏదైనా పని ఉంటే చెప్పండి అని చెప్పి పెద్ద పెద్ద మేస్త్రులు, పెద్ద పెద్ద కట్టిన బిల్డర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. 100-200 రూపాయలు పని ఉన్నా మేము చేస్తామని చెప్పి ఆ స్థాయిలో పడిపోయింది. ఒకానొక దశలో తినడానికి తినలేదు, ఏం చేస్తారు, చేయడానికి పని లేదు. ఆ స్థాయిలో జరిగింది. ఏది ఏమైనా దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి.